హాయ్ గైస్, ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము మంచిగున్నాం. ఈరోజైతే మేము కాకర చెట్లు గలవనేయడం ఎవరిది అనుకుంటారా? కాకర చెట్లు మాయే. అయితే మేము ఎందుకు గలవేయమంటే కాకర చెట్లు అన్నీ చీడ పట్టిపోతున్నాయి, అట్నే మళ్ళీ కరువు అయిపోతాయని ఇక పోయినాం. మా అక్కనైతే పారిరగొట్టి మళ్ళీ నన్ను ఎదుగుతుంది, నేను ఎరగొట్టినట్టు. ఇక నా సార్లు అయితే సగం కలిసిన, మళ్ళీ మా అమ్మ సార్కి పోయి చూస్తే మొత్తం కలిసి ఉన్నది. మా అమ్మ సార్లు అయితే మా అమ్మ సార్లు కలిసింది, మళ్ళీ ఇంకోసారి పట్టింది. నా సగం సార్లు మా మమ్మీ కాయలు తెంపుకుంటూ వస్తుంది. ఆ కాయలు పండుకాయలు నేనైతే తెంపలేదు, మళ్ళీ తెంపుకుంటూ వస్తాను. మళ్ళీ వీడియో ఇస్తాను అని నిల్చొని వస్తుంది. ఇక మేము అంతకుముందు పందిరి వేసినాం, ఆ పందిరిలోనే పెట్టాం. ఈసారి అయితే మేము వేరే కాడ ఇంకొకడ పోయినసారి పోయినసారి వేసినాం పందిరి, అది అట్నే ఉన్నది. అలా బీర చెట్లు కాకర చెట్లు పెట్టినాం, ఇలా ఏమో కాకర చెట్లు పెట్టినాం. ఇంకా సైడ్కి వంకాయ చెట్లు ఉన్నాయి. ఇక నా సాయంకాలు కలవాలని నేనైతే నాది కలుసుకుంటున్నా. మా అమ్మమ్మ అయితే గడ్డి విక్కుతుంది, మళ్ళీ కాకరపో అంతా కరువు అయిపోతుంది అని ఇక కొద్దిసేపు అట్లా తవ్వినాక మాకైతే ఇక మనిషి లేనిది మనసు పడుతుంది కావచ్చు, అందుకని మా మమ్మీ తీసుకొచ్చింది. ఇక మాకు తోడు అన్నట్టు, లేకపోతే మేము అస్సలే కలవం. అందుకని మా మమ్మీ తీసుకొచ్చి ఇక మా అమ్మ ఒక్కొక్కసారి కలుసుకుంటున్నారు. మా అక్క ఒక్కసారి, మా అమ్మమ్మ ఒకసారి, మా నడిపక్కకి అయితే అస్సలు వీడియోలకు వచ్చి కూడా ఇష్టం లేదు, కానీ ఒక్కొక్కసారి ఇష్టం ఉంటే వస్తుంది, లేదంటే లేదు. ఇక మంచిగా ఒకసారి పట్టినాం, కలుసుకుంటూ వచ్చినాం. మేము బయటికి కలిసినాం, వాళ్ళు కాలువ కలిసారు. మా అక్కనైతే ఇక మంచిగా పార మొత్తం ఇరగొట్టింది, అది కొంచెం ఉంటే మొత్తం ఇరగొట్టింది. చిన్నదాంతో మొత్తం దానికి పేడేసింది, ఇరగొట్టి మళ్ళీ పేడేసి అప్పుడే కూకున్నది. అది మాది కాదు పార, మళ్ళీ ఇక పేడేసి అప్పుడే కూకున్నది. ఇక నేను కలుసుకుంటా విన్నది, నేను సగం వెళ్ళాక మళ్ళీ కలవ బుద్ధి కాలే. ఇక కాకర చెట్లు మీదికి అనుకుంటా ఉన్నాం. వాటి పొదలన్నీ బాగా దూరం దూరం పోయినాయి, పాకినాయి. అందుకనే ఇక మళ్ళీ మేము పైనకి ఎక్కించుకుంటున్నాం. పైనకి ఎక్కించుకుంటుంటా అంటే మళ్ళీ ఇక కైకిలోళ్ళు తిందాం పారి అన్నారు. మాకు తినబుద్ధి కాలే. ఇక మా అక్క దగ్గరికి వచ్చి చూసినా, మా అక్కనేమో మళ్ళీ కూరండ్ల చెట్టు, మాబీర చెట్టు అవన్నీ కలుసుకుంటున్నది. నాకు బోరు కొడుతుంది, కూర్చున్నా అట్నే ఫోన్ ఒత్తుకుంటుంటా పొట్టు తిట్టారు. సప్పుడే కూకున్నా. ఇక ఆడ కొద్దిసేపు కూర్చున్నా, నాకు తేనెరాట కనబడ్డది, కొడదామని చూసినా. మా అమ్మ తిట్టింది నన్ను, ఎప్పుడు తిట్టిపించుకునే బుద్ధి మనకు. ఇక తిట్టిపించుకునే బుద్ధి కాబట్టి మంచిగా దాన్ని చూసుకుంటూనే ఉన్నాం. పెద్ద తేనె తట్టే మొన్న 10 రోజుల కిందనే పెట్టిందట, దాన్ని కొడదామని చూస్తే అస్సలు కొట్టింది మా మమ్మీ. ఇక సప్పుడే కూకున్నా నేను, కొద్దిసేపు కూర్చొని ఇక ఇట్లా వీడియో తీసిన. అదైతే క్లారిటీగా కనబడతలేదు, కొంచెం కనబడుతుంది. మీరైతే అబ్జర్వ్ చూడొచ్చు. పెద్ద మాండకు ఉన్నది, అది బాగా చిన్నది కాదు, కొంచెం పెద్దగానే ఉంటుంది. పావు కిలో, అరకిలో, కిలో వెళ్తుంది, అట్లా కిలో వెళ్తుంది. మంచిగానే ఉన్నది తేనె. 10 days అయితే ఇంకొక 10 days, ఇంకో 20 days అవుతే మంచిగా తేనె అయిపోతుంది. హాస్టల్ని చూసుకుంటున్నాం. ఇటు సైడ్ పెద్ద హాస్టల్ ఉన్నది మా దిక్కు, అది బాయ్స్ హాస్టల్ అట. బాయ్స్ హాస్టల్ ఉన్నది. ఎక్కువసేపు దాన్ని చూసినాం సప్పుడే కూర్చున్నాం. మేము ఇటు సైడ్ ఎత్తున అటు సైడ్ పంపు ఉన్నది. దీన్ని అయితే రాళ్ళ చెట్టు అంటారట. నేను చేతిలో పట్టుకున్నదేమో దీన్ని అడవి మల్లెపూ అంటారట. మస్తు స్మెల్ వస్తుంది. ఈ రాళ్ళ చెట్టుదేమో సైకిల్ అగరబత్తి లెక్క వాసన వస్తుంది. ఇంకా ఈ మల్లెపూలేమో సేమ్ మన మల్లె లెక్కనే వస్తున్నాయి, కానీ వీటి దగ్గరికి నాంపంలు వస్తాయట. నేను ఎప్పుడు చూడలేదు, ఒకసారి అయితే చూసిన, చనిపోయింది అది. ఇక రాళ్ళ చెట్టు దగ్గరికి వచ్చి రాళ్ళ చెట్టు చూసినాం. అవి ఎండకు ఎల్లో కలర్ అయిపోయినాయట. తంగేడు పువ్వు అనుకున్నాం ఫస్ట్, కానీ కాదు. ఇవి ఫస్ట్ వైట్ కలర్ ఉంటాయట. మొగ్గలు అయితే అట్నే ఉన్నాయి, సేమ్ అట్నే ఉన్నాయి, డిట్టు బై డిట్టు తంగేడు చెట్టు లెక్కనే ఉన్నాయి. ఇక మేము అంత ముందుకు ఎప్పుడు చూడలేదు, కొన్ని రోజుల బట్టి చూస్తున్నాం. గుండు మీద చెట్టు ఉన్నది, పెద్ద చెట్టు, మర్రి చెట్టు లెక్క, వాటికి ఊడలు వచ్చినాయి. అటు సైడ్ మొత్తం ఇక అది కూడా భూమి కూడా ఉన్నది, ఆ భూమి మాది కాదు. ఇక మళ్ళీ కాకర చెట్ల దగ్గరికి వచ్చి ఇక కాకరకాయలు ఇట్లా ముడత పట్టి, వాటి ఆకంతా ముడత పట్టి ఉన్నది.